నీ కొరకు ఆయన ఎదురు చూస్తుంటాడని గ్రహించి నువ్వు తెల్లవారుజామున లెగుస్తావో, 3ంటికి లెగుస్తావో, 4ంటికి లెగుస్తావో, లేకపోతే కళ్ళు పోయిన దాకా 1 గంట దాకా సెల్ ఫోన్ టీవీ చూసి 7ంటికి లెగుస్తావో, 8ంటికి లెగుస్తావో, నువ్వు ఏ టయాన ఎట్ట తగలబడతావు నాకు తెలియదు. కానీ ఒక్కటి, రోజులో కొంత సమయం, 24 గంటల్లో కనీసం 1 గంట సమయం మనసారా నువ్వు ఆయనతో మాట్లాడుకోవాలి. ఆయన నీతో మాట్లాడేదానికి అందుబాటులోకి వెళ్ళాలి. తమ్ముడు, ఈ మెట్టు నువ్వు సాధన చేయగలిగితే, దేవునితో అంత సున్నితంగా నువ్వు కనెక్ట్ అవ్వగలిగితే నీకు ఎదురుండదు తమ్ముడు. అనేక మందికి దీపంలాగా మారిపోతావు తమ్ముడు. నువ్వు దేవుని ప్రసన్నత, దేవుని ప్రభావం, దేవుని మహిమ నీ మీదికి దిగి వస్తుంది, నీ లోనికి ప్రవేశిస్తుంది, వెలుగుతావు తమ్ముడు. నా చెల్లి, అక్క, వెలుగుతావు నువ్వు. నా దేవుని కొరకు ఒక వెలుగుతావు నువ్వు. దేవుని సన్నిధి కొరకు ఆశ. రెండవది, దేవుడు అంటే ప్రేమ. ఎంత ప్రేమ? ఇంత ప్రేమ. పిల్లల దగ్గరకు వస్తారు, చిన్న పిల్లలు, వాళ్ళని దగ్గరికి పిలుస్తా. అరే యేసయ్య అంటే నీకు ప్రేమ ఉందా అంట. ఉంది అంటాడు. ఇంత ప్రేమ ఉందా అంట. కాదు అంటాడు. ఎంత ఉందా అంట. ఎంత ఉందంట. సరే ఎంత ప్రేమ ఉందో చూపించారంటే 2 చేతులు చెబుతాడు వాడు. ఇంత ప్రేమ ఉంది అంటాడు. నిజంగా ఎవడైనను ప్రభువును ప్రేమింపని ఎడల వాడు శాపగ్రస్తుడు అన్నాడు పౌలు మహనీయుడు కొరింథీయులకు రాసిన పత్రికలో. చూస్తారా? చూడండి మరి. కొరింథీయులకు రాసిన పత్రిక అదేదో అధ్యాయం, అదేదో వచనం, చివరి అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం చూడండి. 16, 22 ఫస్ట్. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. అద్దుగది సంగతి. ప్రభువుని ప్రేమించాలి. ఆయన ముందే మనల్ని ప్రేమించాడు, మనం ఆయన్ని ప్రేమించాలి. ప్రేమించామనటానికి ఒక రుజువు వినండి. అవసరమైతే దేవుడు ఆయన ఆజ్ఞను నెరవేర్చడానికి ఆయనకి నచ్చని పనులు మానుకోవాలి. కొంతమంది సుఖానుభవాన్ని ఇష్టపడతారు. వినండి, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు అని తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు మహనీయుడు అన్నాడు. ఇప్పుడు త్రాగుబోతుడు మందు తాగితే మత్తెక్కిద్దండి. ఆ మందు కిక్కు ఉన్నంతసేపు భలే సుఖంగా ఉంటుంది, సుక్కల్లో తేలిపోతూ ఉంటాడు. వ్యసనపరుడికి ఆ మత్తు పదార్థాలు సేవిస్తే ఆ మత్తులో అతనికి తెలియని ఆనందం ఉంటుంది, అది కాసేపు సుఖంగా అనిపిస్తుంది. అక్రమ సంబంధ జీవితంలో ఉన్నవాడు కూడా అలాగే, ఇతరత్ర ఏదైనా కావచ్చు. దేవుడు కావాలా, సుఖానుభవం కావాలా? దేవుడే కావాలి. సరే, దేవుడు కావాలంటే ఏది నీకు సుఖానుభవం ఉందో అది దేవునికి నచ్చనిదైతే, దేవుడు ఇష్టపడనిదైతే దాన్ని వదిలే. దానికంటే దేవుడు నీకు ఎక్కువ. కానీ కొంతమంది దానికోసం దేవుడిని వదిలేసిన వాళ్ళు లేకపోలేదు. మనం కూడా కొన్నిసార్లు ఆ సుఖానుభవములను ప్రేమించి దేవుణ్ణి పక్కబెట్టిన చరిత్ర ఉంది. ఒక విషయం అని నేను చెప్పను, అది ఎందులోనో అది నీకు తెలుసు, ఆయనకు తెలుసు. నాకు తెలుసు, నా లైఫ్ ఆయనకు తెలుసు. నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను గైకొంటామని యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో అన్నాడు. చూడండి.